ఆళ్లగడ్డలో బాణసంచా అంగాలను పరిశీలించిన డీఎస్పీ షర్ఫుద్దీన్ గారు, సీఏ రమేష్ బాబు గారు ఆళ్లగడ్డలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, కౌంటింగ్ ప్రక్రియకు వెళ్లేవారు తప్పనిసరిగా పాస్ ఉన్నవారే వెళ్లాలని, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ లైసెన్స్ కాపీ పెట్టుకోవాలి స్టేషన్లో ఉన్నాయా ఇచ్చారా పెద్ద లాడ్జెస్ ఉండొచ్చు, ఫంక్షన్ హాల్స్ ఉండొచ్చు. 144 సెక్షన్ రేపు నెల 6వ తేదీ వరకు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏమైనా వైలేట్ చేసినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా ఒక 2-3 రోజుల నుంచే 3 చెక్ పోస్టులు పెడుతున్నాం. శ్రీవల్లమిట్ట దగ్గర ఒక 20 మందితో సిఏ గారు, 20 మంది ఎస్ఐలు సిబ్బందితో మొత్తం 20 మందితో చెక్ పోస్టులు కూడా పెడుతున్నాం. చింతకుంటలో కూడా ఒక చెక్ పోస్ట్ పెడుతున్నాం. అదేవిధంగా రేవనూరు పిఎస్ లిమిట్స్లో కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టి అందరినీ కూడా స్క్రీనింగ్ చేస్తాం. ఓన్లీ క్యాండిడేట్స్ మరియు వాళ్ళ ఏజెంట్స్ మాత్రమే నంద్యాలకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఆలగడ్డ పట్టణంలో తెలియదు ఎక్కడైనా 144 కూడా 40 కంటే ఎక్కువ కూడా ఉండితే వికెట్స్ కూడా సుమారుగా సమస్యాత్మక గ్రామాల్లో 21 వికెట్స్ను కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐలు, సిఐలు టౌన్లో నేను కూడా క్యూఆర్టీగా ఒక్కొక్క మంది 10 మంది ఉంటారు సిబ్బంది. ఎక్కడ ఏమొచ్చినా కూడా చర్య తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజలు కోరేది ఏమంటే ఈ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలని కోరుతున్నాం. అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ కానీ ఎవరు కూడా రాకూడదు. అదేవిధంగా కౌంటింగ్ చోటు కూడా ఒక క్యాండిడేట్ మరియు ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే అలౌ చేస్తారు. ఇందులో కోరేదంటే ప్రజలు మీ ద్వారా తెలుపుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మా హెచ్చరిక అనుకోండి, మనమే అనుకోండి, ప్రతి ఒక్కరు పాటించవలసిందిగా కోరుతున్నాం.